హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ నాలాంటి యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఇండియన్ పోస్ట్ సర్కిల్లో జీడిఎస్ గ్రామీణ డక్ సేవకు సంబంధించిన 44,228 భారీ మనం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీ, 10th క్లాస్ అర్హతతో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను అప్లికేషన్ చేశాను అండ్ అది ఎట్లా అప్లికేషన్ చేశాను, ఎక్కడ స్టెప్స్ ఏం యూజ్ చేశాను, ఎక్కడెక్కడ ఏం డీటెయిల్స్ ఎంటర్ చేశాను అనేది క్లారిటీగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. చూసినప్పుడు మాత్రం మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఈ జూలై 15th రోజు స్టార్ట్ అయిపోయి ఆగస్ట్ 5th వరకు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది అండ్ వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి, కేవలం 10th అర్హతతో మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి అండ్ మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోండి వీలైతే. దీనికి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు ఫ్రెండ్స్. కేవలం బీసీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి అండ్ అదర్స్కి మాత్రమే మనకి జస్ట్ గవర్నమెంట్ ఫీజు 100 రూపాయలు కట్టుకోవాలి. మీరు బయట ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే వాళ్ళకే మీరు ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి అయితే చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఈ వినియోగాన్ని, ఈ నోటిఫికేషన్ చాలామంది మీరు యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బై ద వే అయితే మనకైతే ఆన్లైన్ సెంటర్ బ్యాక్ అంతా చూడొచ్చు. నేను ప్రతి అప్డేట్ కూడా మన ఆన్లైన్ సెంటర్లో ఉండి అప్లికేషన్ చేస్తాను. ఎక్కడ ఉంది అని అడుగుతామనుకుంటున్నారు కదా. సో మన ఆన్లైన్ సెంటర్ వచ్చేసి కర్మా డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ మంకమ్మతోట ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్, దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా మనకు ఆన్లైన్ సెంటర్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియో. ప్రతి వీడియో నేను జాబ్ అప్లికేషన్కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, అది స్టేట్దా, సెంట్రల్దా అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి నా వీడియో అక్కడికి వెళ్ళి చూడండి, వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి, మీకే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ కామెంట్స్ ఏమన్నా వస్తే కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తుంటాను. ఓకేనా, రండి చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజీకి వచ్చేసేయండి. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది మనం నేర్చుకుంటాము. కాబట్టి వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం లేకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన జూలై 2024కి సంబంధించిన నోటిఫికేషన్, మనకి నోటిఫికేషన్లో 44,228 జాబ్ నోటిఫికేషన్స్ అయితే అంటే జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. 44,228 వేకెన్సీస్ అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ చూడొచ్చు. మన జూలై 15th స్టార్ట్ అయిపోయి మనకి ఆగస్టు 5th వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ కరెక్షన్స్ ఏమైనా తప్పున్నా కూడా మనకి ఆగస్టు 6, 7, 8 రోజులలో కూడా మనకి కరెక్షన్స్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా మీరు చదువుకోవచ్చు. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏమన్నా ఫీజు ఉంటే కూడా అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అండ్ ఉమెన్స్ వాళ్ళకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. అండ్ బీసీ వాళ్ళకి అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళకైతే ఫీజు కట్టాలి. వాళ్ళు ఏమన్నా ఉంటే ఫీజు సెక్షన్కి వెళ్ళి ఫీజు అయితే కట్టుకోవాలి. సో ఇట్లానైతే ఉండడం అయితే జరిగింది. అంటే మినిమం బేసిక్ డీటెయిల్స్ దీని గురించి. సో ఇక్కడ చూడండి, మనకి మొత్తానికి 23 రాష్ట్రాలకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ అనమాట ఇది. సో ఇక్కడ మన తెలంగాణ కూడా ఉండడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులో ఉంది, మనకి చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, ఆ పైన చూపెట్టినట్టుగా పైన క్లిక్ చేసినా పర్లేదు. సో ఒక్కసారి ఈ రిజిస్ట్రేషన్లో మనకి అక్కడ కర్సర్ తీసుకెళ్తే ఏమేమి కనబడతాయి అనేది మీకు చిన్నగా చూపెడతాను. ఒకసారి చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కనబడుతుంది అండ్ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది. ఓకే, ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ పేజ్ ఎక్కడో వేయింది, లేకపోతే మనకు వచ్చిన మెసేజ్ కూడా మిస్ మ్యాచ్ అయినాయి అనుకుంటే కనుక, అంటే ఎక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అంటే కనుక ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ కూడా కొట్టి మనము ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పొందవచ్చు. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ అప్లై, మనకు ఒకవేళ మధ్యలో పేజ్ ఎగిరిపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మధ్యలో పేజ్ ఎక్కడన్నా ఎగిరిపోయిన తర్వాత ఒకవేళ మధ్యలో పేజ్ డిస్టర్బెన్స్ అయినా కూడా మనకి ఇక్కడ ఈ పేజ్కి వచ్చేసి ఇక్కడ అప్లై అన్న మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది. సో అప్లై మీద క్లిక్ చేసి అప్లికేషన్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడ అసలు మనకి మధ్యలో పేజు సర్వర్ ఎర్రర్ అయినా కూడా మన స్టేటస్ ఏమైంది అని కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన పేమెంట్ సెక్షన్ ఉంది కదా, ఈ పేమెంట్ సెక్షన్ కూడా మనకు పేమెంట్ మధ్యలో ఒకవేళ కొందరు పేమెంట్ కడతారు కదా, ఆ కడితే మధ్యలో ఆగిపోవడం, వెబ్సైట్ ప్రాబ్లం ఉండి స్టక్ అవ్వడం జరిగితే ఆ స్టేటస్ కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఓకే,
సో ఇవి ఇందులో ఉన్న బేసిక్ డీటెయిల్స్ అయితే. సో ఇక్కడ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద ఎటువంటి అవసరం లేదు. మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా ఫోన్ నెంబర్ ఉండాలి, ఇక్కడ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఆ రెండింటికి ఓటీపీ వస్తాయి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తేనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ప్రాసెస్ స్టార్ట్ కాదు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా వర్కింగ్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఓకే, సో ఇవి ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఎవరు అప్లికేషన్ చేస్తున్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ జెండర్, మేలా ఫీమేలా, వాళ్ళ క్యాస్ట్, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ దేనికి ఎందుకు వస్తారు. ఓకే, సో సర్కిల్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అంటే మీకు ఏ స్టేట్లో మీ సెకండరీ స్కూల్ అంటే మీ 10th క్లాస్ పాస్ అయ్యారు అనేది చూజ్ చేసుకోండి. ఏ ఇయర్లో మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యారు అనేది ఇక్కడ అడుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను శాంపిల్గా అయితే మీకు ఇక్కడ చూపెడుతున్నా చూడండి. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసేసి ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి నేను ఇక్కడ ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశాను. ఓకే, సో ఏం ప్రాబ్లం లేదు. ఆ ఫస్ట్ పేజ్ జాగ్రత్త చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏమడుతుంది చూడండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత మనం ఫస్ట్ పేజ్లో ఏదైతే చెప్పుకున్నామో అప్లై ఆన్లైన్ అని దాని మీద క్లిక్ చేసి కూడా మనం ఫ్రంట్ పేజ్కి వెళ్ళి కూడా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఓకే అన్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్లో ఎంటర్ చేసిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ కనబడతాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ కొంచెం అదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతుంది. ఇక్కడ పక్కన చదువుకోండి, మనకు చాలా బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, పెద్ద ఏం లేదు. ఓకే, సో లాంగ్వేజ్ స్టడీస్ ఇన్ స్కూల్. ఓకే, సెకండరీ స్కూల్లో అంటే మనకి ఎస్ఎస్సిలో మీరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, నేనైతే తెలుగు మీడియం కాబట్టి తెలుగు పెట్టేసుకున్నాను. ఓకే, పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఏమైనా ఎంప్లాయీ మీరు అని అడుగుతుంది. అవునైతే అవును, నో అయితే నో పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫోటోకి సంబంధించిన ఎట్లా అప్లోడ్ చేయాలనేది ఇక్కడ నీట్గా దాని మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మినిమం మ్యాక్సిమం మనకి 50 KB దాటొద్దు, 50 KB లోపు ఉంచేటట్టు ఆ మెజర్మెంట్స్ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ కూడా అంతే, 20 KB దాటొద్దు. అట్లా చూస్ చేసుకొని ఫోటో అండ్ సిగ్నేచర్ అవన్నీ సెట్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఎటువంటి తొందర అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా బేసిక్ డీటెయిల్సే. మీకు డౌట్స్ ఏమన్నా వస్తే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకే, సో పైన సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అయినా అని మనకు ఒకసారి ప్రీవ్యూ మొత్తం చూపెడుతుంది. మీరైనా అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓకే మీ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, ఓకే తెలంగాణ మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారు, ఓకే ఏ సంవత్సరంలో మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఓకే అంటే కనుక ఈ చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, అవసరమైతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఓకే, కరెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కరెక్షన్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 6th, 7th, 8th ఈ 3 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏమైంది ఇక్కడ, సో రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది. ఇది నోట్ అవుట్ చేసుకోండి అండ్ కంటిన్యూ అప్లై మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ అసలు ముచ్చట ఇక్కడనే స్టార్ట్ అవుతుంది చూడండి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడుతుంది. సర్కిల్ అప్లయింగ్ ఫర్, ఏ స్టేట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారా, ఆంధ్రప్రదేశ్కి అప్లై చేద్దాం అనుకుంటారా, తెలంగాణకి అప్లై చేద్దాం అనుకుంటారా, అక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన మీ స్టేట్కి అప్లై చేద్దాం అనుకుంటారా చూస్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతే కదా ఫ్రెండ్స్. సో నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ చూస్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన. ఓకే, ఇక్కడ ఏమైంది, మనం ఇక్కడ నుంచి లాగిన్ స్టేజ్, నథింగ్ బట్ లాగిన్ అనమాట. సో చూస్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసేసి ఈ క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి అసలు సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, అదంతా ఒకెత్తు ఇదంతా ఒకెత్తు అనమాట, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ మన డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. అండ్ ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి, అంతే ఏం లేదు. హౌస్ నెంబరు, మన స్ట్రీట్, మన విలేజ్, మండలు, డిస్టిక్, ఇక్కడ మన పిన్ కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇవే డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ పర్మనెంట్ అని అంటే కనుక ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఎంట్రీ చేయండి. ఒకవేళ లేదు నాకు ఈ లెఫ్ట్ సైడ్ కూడా
ఇది వేరే అడ్రస్ లేదా ఇది వేరే అడ్రస్ అంటే కనుక మీ ఇష్టం, ఎంట్రీ చేసుకుంటే ఎంట్రీ చేసుకోవచ్చు. రెండు పర్మనెంట్గా, రెండు సేమే, పర్మనెంట్ ప్రజెంట్ రెండు సేమే కాబట్టి నేను ఇక్కడ ఈ చెక్ బాక్స్ని అయితే టిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ తెలంగాణ మన ఆల్రెడీ నేను చూజ్ చేసుకున్నా వచ్చేసింది. ఇక్కడ సెలెక్ట్ బోర్డు. ఈ సెలెక్ట్ బోర్డు అంటే మీకు ఇక్కడ కింద చూపెడతాను నేను, చూడండి. కానీ దానికంటే ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ బోర్డు చూజ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు బోర్డు చూజ్ చేసుకున్నారు కదా, కింద మళ్ళీ అట్లనే మీరు రిజల్ట్ మోడ్, మీరు మార్క్సా అంటే పర్సెంటేజా CGPA రిజల్ట్ మోడ్ చూజ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇందాక మనం బోర్డ్స్, ఇక్కడ ఈ బోర్డుల మీద క్లిక్ చేస్తే దేని కిందకి వస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి అయితే చూసుకోండి. నేను 2019 to 2012 మార్క్స్ కిందికి నేను వస్తాను. అప్పుడు నాకు ఇంకా CGPA స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఏమైనా ఈ సెక్షన్లో ఏమైనా అప్డేట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా కమ్యూనిటీలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీకు లేటెస్ట్గా మన తెలంగాణకు సంబంధించినది ఇక్కడ ఏం కనబడతలేదు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్లా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓరియంటెడ్ స్కూల్స్ సర్టిఫికేట్ గ్రేడ్స్ మార్క్స్ అని కూడా కనబడుతుంది. ఇక్కడ మాత్రం ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇన్ఫర్మేషన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు దేనికి ఎందుకు సూటబుల్ అవుతారో అది చూజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ రెండు చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోర్డు, ఇక్కడ మార్క్సా పర్సెంటేజా అంటే CGPA చూజ్ చేసుకున్న తర్వాత మన 10th క్లాస్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన మార్క్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే, CGPA అయితే CGPA, మార్క్స్ అయితే మార్క్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఇంగ్లీషు కనబడుతుంది. ఇంగ్లీషు నాకు ఎన్ని వచ్చినాయి ఎంట్రీ చేసిన. తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎంట్రీ చేసిన. తర్వాత మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి ఎంట్రీ చేసిన. ఇట్లా అన్ని సబ్జెక్టుకి సంబంధించిన ఎంట్రీ చేసేసిన. ఇక్కడ ఏదో రెడ్ మార్క్ కనబడుతుంది అని అనుకుంటారా, ఏం లేదు. అక్కడ మార్క్స్కి సంబంధించిన అంటే పర్సంటేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్గా అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మేము క్యాలిక్యులేట్ చేసుకుంటామని దాని అర్థం. సో CGPA వాళ్ళకు కూడా కొందరికి ఎంట్రీ చేయాల్సిన అవసరం కూడా లేదు, కొందరికి ఆటోమేటిక్గా అక్కడ ఎంట్రీ చేస్తే ఇంకా బెస్ట్. ఓకే, అది మార్క్స్ వల్ల అయితే అవసరం లేదు. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ అసలు సినిమా కూడా మళ్ళీ ఇంకో స్టెప్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కనబడతాయి. ఇక్కడ సర్కిల్ అప్లయింగ్ ఫర్ అనేది మనం ఆటోమేటిక్గా తెలంగాణ అయితే చూజ్ చేసుకున్నాము. ఇక్కడ సెలెక్ట్ డివిజన్, మీకు తెలంగాణలో ఏ డిస్టిక్ అప్లై చేద్దాం అనుకుంటారు ఆ డివిజన్ చూజ్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్మార్ డివిజన్ చూజ్ చేసుకున్నా. ఇదంతా కూడా కంటిన్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. వేరే నెక్స్ట్ పేజీలో అయితే ఏముండవు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి ఒక్క పార్ట్ సపరేట్గా నేను చూపించడానికే ఇవన్నీ క్లియర్గా నేను సపరేట్ చేసి చూపెడుతున్నాను అంతే. ఓకే, సో నేను ఇక్కడ కర్మార్ డివిజన్ చూజ్ చేసుకున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కర్మార్ డివిజన్లో ఎన్ని ఉన్నాయి నాకు 40 పైగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ పేజ్లో ఎన్ని ఉన్నాయి నాకు 5 పేజీలు ఉన్నాయి కదా. ఈ 5 పేజీలో మీరు ఏ ఊరికి వస్తారు అంటే ఏ ఊళ్ళో మీకు పోస్ట్ వేకెన్సీ ఉన్నదని ఫస్ట్ చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకోండి ఇవన్నీ ఆఫీసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ GDS ఉన్నది, BPM ఉన్నది. ఓకే, ఇక్కడ డక్ సేవక్స్ ఉన్నాయి, ABPM ఉన్నది. ఇట్లా చూసుకోండి మీరు ఏ విలేజ్కి ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం. ఇందులో ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ మీరు ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్ళి పెట్టుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఒక 10 మాత్రమే పెట్టుకోవాలనుకుంటే 10 మాత్రమే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4th పేజ్ ఓపెన్ చేసాను, 40 ఉన్నాయి. ఇంకా 5th పేజ్ క్లిక్ చేస్తే ఇంకా ఉంటాయి, ఇంకొక 10-15 ఇంకా ఎక్స్ట్రా రావచ్చు. ఇట్లా నేను కావాల్సినవి మాత్రమే పెట్టేసుకున్నాను. ఓకే, సో పెట్టేసుకొని అదే పేజ్లో కొంచెం కిందికి వచ్చిన. ఓకే, కిందికి వచ్చి ఇక్కడ డిక్లరేషన్ మీద డిక్లేర్ చేసి నేను సేవ్ అండ్ ప్రాసెస్ మీదనైతే క్లిక్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మీరు ఏది మీకు ఏ ఊర్లో మీకు కావాలి అనేది కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఇది మనకు అక్కడనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో లోకల్ ఏరియా వాళ్ళు మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరు ఎంట్రీ అయితే సెలెక్షన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి సబ్మిటెడ్ డేటా సక్సెస్ఫుల్లీ అనేది వచ్చింది. ఇక్కడ ఓకే మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఏమంటుంది ఇక్కడ మాది BC వాళ్ళం కాబట్టి అమౌంట్ అయితే కట్టుకోవాలి. సో మళ్ళీ నేను ఓకే మీద ప్రెస్ చేశాను. ఓకే, సో ఉమెన్స్ వల్ల అయితే ఆటోమేటిక్గా డైరెక్ట్ ప్రింట్కి వెళ్ళిపోతుంది అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వెళ్ళిపోతుంది అండ్ SC/ST వాళ్ళు కూడా డైరెక్ట్ అక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే మనకు కనబడిపోతుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నాకు పేమెంట్ కట్టమంటుంది. ఓకే, BC వాళ్ళం కాబట్టి పేమెంట్ కట్టాలి.
ఓకే. సో, ఇక్కడ మేక్ పేమెంట్ అంటే మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆ సెక్షన్‌కి వెళ్తది. ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి, ఆ కార్డ్‌కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసేసి, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని మళ్ళొకసారి వస్తది. సో, ఈ విధంగా ఫైనల్‌గా మనకు అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లో మనం కంప్లీట్‌గా సబ్మిట్ చేసుకున్నాము. సో, దీనికి సంబంధించిన ఒక్కొక్క ప్రాసెస్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈజీగానైతే ఈ పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన ఆన్‌లైన్‌లో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? సో, వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీలైనంత మట్టుకు నా వీడియోని ప్లీజ్ షేర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.